మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. భద్రతా బలగాల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నారు. దేశంలో మావోయిస్టు పార్టీ మనుగడ చివరి దశకు చేరుకుంది. మడివి హిడ్మా ఎన్కౌంటర్తో ఛత్తీస్గఢ్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ మావోయిస్టు పార్టీ దాదాపు అంతమైంది. తిపిరి తిరుపతి, బర్సేదేవా వంటి కేంద్ర కమిటీ సభ్యుల అరెస్టుతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులను అంతమొందిస్తామని కేంద్రం ముందుగానే ఆ పని చేసినట్లు కనిపిస్తోంది. నవంబర్ 30న రాయ్పూర్లో జరిగే డీజీపీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ విషయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఏపీలో ఆక్టోపస్ బలగాల సాయంతో మావోయిస్టుల సర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఏపీ పోలీసు. కొత్త ఆటోనగర్లో ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు, 4 కీలక నేతలున్నారు. 4 చోట్ల మావోయిస్టులు ఆయుధాల డంప్ ఉందన్న సమాచారంతో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, ఇందులో మావోయిస్ట్ పార్టీకి ఇవాళ కోలుకోలేనటువంటి ఎదురుదెబ్బ. మావోయిస్ట్ పార్టీ దాదాపు ఇవాళ తుడిచిపెట్టిపోయినటువంటి సంఘటన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత జాతీయ కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తిప్పిరి తిరుపతితో పాటు బర్సేదేవాతో పాటు హిడ్మా ఎవరైతే ఎన్కౌంటర్ అయ్యారో దాంతో పాటు మిగిలిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారు పట్టుబడ్డంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయుధాలతో కూడినటువంటి డంపును కూడా పోలీసులు ట్రేస్ చేశారు. 2 చోట్ల ఈ అరెస్టులు జరిగినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆక్టోపస్ బలగాల సహాయంతో మావోయిస్టుల షెల్టర్ జోన్ మీద దాడి చేసినట్టుగా అక్కడ దాదాపు 31 మంది మావోయిస్టులను పట్టుకున్నట్టుగా మొదలు చెప్పారు. ఆ తర్వాత 27 మంది అదుపులో తీసుకున్నట్టు చెప్పారు. మరి కొంతమంది దొరకాల్సి ఉంది, పట్టుకోవాల్సి ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీలో ఒక వర్గం ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం ఉంది. మరొక వర్గం ఎవరైతే ఆశన్న, మల్లొజుల వేణుగోపాలరావు లాంటి వాళ్ళు ఇప్పటికే లొంగిపోయి పోలీసుల అదుపులో షెల్టర్ జోన్ లో ఉన్నారు. జనజీవన సంస్థలో కలిసిపోయారు. ఎవరైతే మల్లొజుల వేణుగోపాల్తో వ్యతిరేకించారు 2 వర్గాలుగా మావోయిస్ట్ పార్టీ చీలిపోయింది. అందులో 2వ వర్గానికి తిప్పిరి తిరుపతి, హిడ్మా, దేవా, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ లాంటి వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడి ఇటువైపు అంటే సాయుధ పందాన్ని కొనసాగిస్తామని చెప్పి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. ఈ 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఒక అంతర్యుద్ధం కావచ్చు, లేదంటే ఆధిపత్య పోరాడచ్చు, రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఈ 2 విభిన్న ధృవాల మధ్య జరిగినటువంటి ఒక పోరాటంలో మావోయిస్ట్ పార్టీ తన అస్తిత్వాన్ని, తన ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దాపరించాయి. ఇవాళ జరిగినటువంటి ఆ అరెస్టులతోని మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి ఇక దిశానిర్దేశం చేసేటువంటి, నడిపించేటువంటి నాయకత్వం అనేది లేకుండా పోయింది. ఏదైతే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో పట్టుకోల్పోయి ఎన్కౌంటర్లకు బలి కావాల్సిన పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు తిప్పిరి తిరుపతిని మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నుకునేటువంటి వేణుగోపాల్ లొంగిపోయేలాగా, ఆశన్ లొంగిపోయేలాగా, బండి ప్రకాష్, ఇతర చంద్రన్న లాంటి వాళ్ళు లొంగిపోయేలాగా జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులు మావోయిస్ట్ పార్టీకి అసలు పూర్తి స్థాయిలో భారీ ఎదురుదెబ్బ. హిడ్మా లాంటి వాళ్ళని కోల్పోవడం, హిడ్మా భార్యను కోల్పోవడం, దాదాపు ₹1 రిమాండ్ ఉన్నటువంటి హిడ్మా మోస్ట్ వాంటెడ్, ఇండియాలోనే అత్యంత వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నారు. అతని వేట కోసం కేంద్రం రంగంలో దిగి కేంద్ర హోంమంత్రి పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బస్తర్ ఏరియాలో అతనికి ఉన్నటువంటి పట్టు కావచ్చు, జగదల్పూర్ కావచ్చు, దక్షిణ బస్తర్ లో అతనికి ఉన్నటువంటి పట్టు చూస్తే కనుక చాలా దాంతో పాటు దాడులు, ప్రతి దాడులు, వ్యూహాలలో, వ్యూహరచనలో చాలా ఆరితేరినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో మావోయిస్టు పార్టీ సహజంగానే పెద్ద నాయకత్వాలంతా కోల్పోయిన తర్వాత హిడ్మా లాంటి మోస్ట్ డేంజరస్ అండ్ టెరిఫిక్ లీడర్ ని మీదకి దృష్టి మలుతుంది. కాబట్టి
పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనపడుతుంది. ఎలిమినేషన్ చేసేటువంటి పద్ధతులలో హిడ్మా లాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడంతో పాటు తిరుపతి లాంటి వాళ్ళను లేదంటే దేవా లాంటి వాళ్ళను అరెస్ట్ చేయడం ద్వారా రెండు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మావోయిస్ట్ పార్టీ కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ. నవంబర్ 30 నాటికి మావోయిస్టులు ఉండరు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సమాచారం. కేంద్ర ప్రభుత్వం రాయ్పూర్ లో జరగబోయే డీజీపీల సమావేశంలో దీన్ని ప్రకటించబోతున్నట్టుగా చెప్తున్నారు. హోంమంత్రి రాబోతున్నారు, భారత ప్రధాని రాబోతున్నారు. అదే సమావేశంలో నవంబర్ 30వ తేదీన కేంద్రం ప్రకటన జారీ చేసేందుకు ఈ తతంగం, ఈ కసరత్తు అంతా జరుగుతున్నట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, అరెస్టుల విషయంలో తెలంగాణ సంబంధించినటువంటి మానవ హక్కుల సంఘం ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేసింది. 100 మంది మావోయిస్టులు ఏపీ పోలీసులు కావచ్చు, అట్లాగే ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, వాళ్ళ అదుపులో ఉన్నారు. వారందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాలి, లేదంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలి. ఎవరెవరు ఉన్నారంటే అంటే అంశాన్ని బహిరంగ పరచాలి అంటున్నారు. హిడ్మా లాంటి వ్యక్తులను, నిడ్మా లాంటి ఒక పెద్ద నాయకులను ఇట్లా ఎన్కౌంటర్ చేసి చంపడం పట్ల కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి తీరు పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎన్కౌంటరా లేకపోతే మరో రకంగా ఏదైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ మనుగడ సాగించాల్సినటువంటి పరిస్థితులలో మేము ముందుకెళ్తాం, సాయుధ పందాన్ని కొనసాగిస్తామని ఏదైతే ఒక లైన్ తీసుకొని ముందుకెళ్ళినటువంటి మల్లోజుల తీసుకొని ముందుకెళ్ళినటువంటి తిరుపతి లాంటి వాళ్ళు వాళ్ళు అరెస్ట్ కావడం బట్టి చూస్తే కనుక పార్టీకి రెండు వర్గాలు కూడా, ఒక వర్గం ఆల్రెడీ ఎట్లాగో లొంగిపోయి పోలీసుల చెరలోనే ఉంది, ఇంకొక వర్గం అరెస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా దాదాపు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులలో ఇక మావోయిస్ట్ పార్టీని మావోయిస్ట్ రహిత ఛత్తీస్గఢ్ కావచ్చు, మావోయిస్ట్ రహిత భారతదేశంగా కావచ్చు 30న ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు కనపడుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.